లక్షేటిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కోకిరాల ప్రేమ్సాగర్ అనంతరం కంప్యూటర్ తరగతి గదిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిఓ యాదయ్య, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను రోజు బడికి వెళ్తాను. ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం జరగడము దానికి చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటిది. రెండోది బోర్ వాటర్ చూసినది కూడా సోమవారం ఆడపిల్లలు ఇద్దరు వస్తారు. వాటర్ తీసుకొని చెక్ చేసి వాటర్ మంచిగా ఉంటాయి ఫ్లష్ అవుట్ చేసి మీకు మళ్ళీ స్కూల్ రేపు లోపల వాటర్ ప్లాంట్ 150 మంది పిల్లలు ఒక స్టాఫ్ తీసుకుని ఎంత అవుతుంది వాటర్ డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్ ప్లాంట్ పెట్టిస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా ఎదుగుకోకుండా గ్లాస్ పెట్టి పడింది. ఇక మూడోది ఫ్లోరింగ్ చూసి బహిరంగ ఉన్న ఫ్లోరింగ్ అది కూడా తీసి రిప్లేస్ చేయడం చెప్పి సంబంధిత అధికారులు చేస్తే ఈ 3 పనులు ఇంకా చెప్పిన వాష్రూమ్ ఉన్నాయి కానీ బాత్రూమ్ ఉన్నాయి కానీ బయటికి పోయి తక్కువలేదు, బయటికి నీళ్ళు పోయే అవకాశం అది కూడా చూసి అది కూడా చేసి కుదిరిపోతే అది కూడా తీసుకెళ్ళి ఇస్తాను. ఇబ్బంది లేదు. ఈ 4 పనులు మీకు స్కూల్ రీఓపెనింగ్ కన్నా నెల రోజుల ముందు రెడీ చెప్పిన పనులు చేసి ఫస్ట్ అయిపోతారు. నెక్స్ట్ చేయడం మనకు 70% ప్రాబ్లమ్స్ అవ్వదు. ఈ లంచ్ స్కూల్ లంచ్ మనకు యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ టెంపరేచర్ మెయింటైన్ అండ్ క్వాలిటీ ఫుడ్ స్ట్రెంత్ విల్ ఇంక్రీజ్. తప్పకుండా మా సైడ్ ఇంకేమన్నా చెప్పండి, స్కూళ్ళకి ఇబ్బంది చెప్పండి. మీకేమైనా ఇబ్బంది ఉన్నా, పిల్లలు ఇబ్బంది పెట్టినా, గ్రామస్తులు ఇబ్బంది పెట్టినా, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చెప్పండి. కూడా వస్తుంది తప్పకుండా చేస్తాం. విద్య ఒకటి వైద్యం ఒకటి ఇది నిరంతరం కంటిన్యూస్ ప్రతి ఆగదు. రోజు మారుతుంది ప్రపంచంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు అనుగుణంగా మనం మార్పులతో మనం పరిగెత్తితే ఉంటాం. మనకు చాలా కాకపోతే మనం డిఓ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. సో ఈరోజు ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమెరిక్ సంబంధించిన అంటే అక్షరాలు ఎట్లా చదవాలి, నంబర్ ఎట్లా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఒక పెద్ద నేమ్గా కనిపిస్తున్నాయి కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉన్నాయి. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎట్లా అంటే సపోజ్ ఒక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక కంప్యూటర్లో ఇస్తున్నాము, దానిలో లాంగ్వేజ్ 2 రకాల లాంగ్వేజ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ న్యూమెరిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఒక సెంటెన్స్ వస్తుంది, వాళ్ళకి వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు. ఆ ప్రొనౌన్స్ కరెక్ట్ చేసారా, మిస్టేక్స్ ఉంది, ఆ వర్డ్కి ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండాల్సింది వాళ్ళు క్లిక్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏం ప్రొనౌన్స్ చేశారు ఆ దాని మీద క్లిక్ చేస్తే 2 తెలుస్తుంది. సో వాళ్ళకి స్లోగా ఒకటి చేంజెస్ వస్తుంది, స్లోగా వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అవుతుంది, సెంటెన్స్ చదవగలుగుతారు. సేమ్గా మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చిన్న ఎడిషన్స్ వస్తుంది, తర్వాత వాళ్ళు ఎంత డిఫైన్ అవుతారు, డిఫికల్టీ లెవెల్ అట్లే ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ కొంచెం మంచిగా వస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఎన్రోల్మెంట్ పెంచాలి, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది. మీ అందరికీ తెలుసు, కొంచెం టైం ముందు మనం టీచర్స్కి జాయినింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీచర్